హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టఫ్. నేను మీ ఎస్ఆర్బి. కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఫైనల్లీ ఎన్టీఆర్ నీల్ నుండి ఒక అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చింది. అదే ఈ మూవీ రిలీజ్ ఎప్పుడు వస్తుంది అండ్ దాట్ టు గ్లిమ్స్. ఆ ఫస్ట్ గ్లిమ్స్ ఎప్పుడు వస్తుందో క్లియర్ కట్ గా డేట్ ని అనౌన్స్ చేశారు. సో మూవీ రిలీజ్ వచ్చేసి June 11th, 2027. నేను ఫస్ట్ టైం ఈ పోస్టర్ చూసినప్పుడు ఏంటి 2026 June 11 అంటే ఇంకొక మంత్ లో రిలీజ్ అవుతున్న మూవీ అని చెప్పి ఆల్మోస్ట్ షాక్ అయిపోయాను. బట్ ఆ తర్వాత క్లియర్ కట్ గా అది 2027 అని చెప్పి నాకు అర్థమైంది. అండ్ ఫస్ట్ గ్లిమ్స్ కూడా నెక్స్ట్ మంత్ May 20 అంటే ఎన్టీఆర్ గారి బర్త్డే రోజున ఫస్ట్ గ్లిమ్స్ వస్తుంది అని చెప్పి అఫీషియల్ గా మూవీ టీమ్ అనౌన్స్ చేశారు. ఇంతకుముందు మనం ఆ జింపిక్ ని డీకోడ్ చేసుకుంటా దాని గురించి మాట్లాడుకుందాం. May 20th గ్లిమ్స్ రావచ్చు లేదా టీజర్ రావచ్చు అని చెప్పి. దాన్ని అఫీషియల్ గా మూవీ టీమ్ ఈ రోజు అనౌన్స్ చేశారు. గ్లిమ్స్ ఆన్ May 20 అండ్ మూవీ రిలీజ్ వచ్చేసి June 11th, 2027. 2027 లో చాలా పెద్ద పెద్ద మూవీస్ వస్తున్నాయి. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం వేరే టాపిక్ లో. బట్ ఈసారి అయితే ఈ మూవీ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సే లేదు. ఖచ్చితంగా కంటెంట్ ని రెడీ చేసుకుని ఈ డేట్ కి వస్తామని చెప్పి చాలా కాన్ఫిడెంట్ గా ఈసారి అయితే అనౌన్స్ చేశారు. బజ్ ఏంటంటే ఈ మూవీని 2 parts గా తీస్తూ సెకండ్ పార్ట్ కూడా 6 months లో రిలీజ్ చేయాలని చెప్పి 2 parts ని కలిపి ఒకేసారి షూటింగ్ చేస్తున్నారని చెప్పి ఒక టాక్ అయితే వినిపిస్తుంది. ఆ విధంగా చేసినా సరే మనకి 2027 June 11th ఒక మూవీ వస్తే అంటే పార్ట్ 1 వస్తే నెక్స్ట్ ఇయర్ మేబీ జనవరిలో రావచ్చు, అంటే సంక్రాంతికి ఏదైనా రావచ్చు, లేదా అంతకు ముందే డిసెంబర్లో ఏదైనా రావచ్చేమో చెప్పలేము. పార్ట్ 2 కూడా రావచ్చు, లేదా సేమ్ 1 year గ్యాప్ లో నెక్స్ట్ ఇయర్ 2028 లో కూడా ఆ సెకండ్ పార్ట్ రావచ్చు. ఈ రిలీజ్ డేట్ అండ్ ఫస్ట్ గ్లిమ్స్ డేట్స్ తో పాటు మనకు ఒక పోస్టర్ ని రిలీజ్ చేస్తూ ఆ ట్విట్టర్ హ్యాండిల్ లో సెట్స్ హిస్ సైట్స్ ఆన్ ద వరల్డ్ అని చెప్పి ఒక లైన్ ని అఫీషియల్ మూవీ టీమ్ హ్యాండిల్ పోస్ట్ చేసింది. బట్ ఎన్టీఆర్ గారు తన ట్విట్టర్ హ్యాండిల్ లో హిస్ రెయిన్ హిస్ సాయిల్ అని చెప్పి ఇంతకుముందు ఎప్పుడో రిలీజ్ అయిన అంటే మూవీ అనౌన్స్మెంట్ టైంలో రిలీజ్ అయిన ఆ లైన్ ని మళ్ళీ వాడారు. సో ఇక్కడ ఈ 2 lines ని క్లబ్ చేసి దాని డీటెయిలింగ్స్ అంటే దాంట్లోని మీనింగ్ వెతికితే చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ అయితే కనిపించాయి. సో వాటిలో హిస్ రెయిన్ హిస్ సాయిల్ లో హిస్ రెయిన్ అంటే అర్థం పవర్ అండ్ అథారిటీ కలిగి ఉండడం, అంటే హీఈస్ ద రూలర్ ఫర్ దట్ ఏరియా, అంటే సుప్రీం పర్సన్, కింగ్ మేకర్ అన్నట్లుగా అలా మీనింగ్స్ వస్తాయి. అంటే హీఈస్ ద లీడర్ ఆఫ్ దట్ ఏరియా అని చెప్పి అర్థం వస్తుంది. అండ్ అఫ్ కోర్స్ సాయిల్, హిస్ సాయిల్ అని చెప్పారు కాబట్టి అది తన నేల అని చెప్పి అర్థం, అంటే ఆ నేల మీద తన అథారిటీ ఉంటుంది, తన అధికారమే ఉంటుంది, తన పవర్ ఇన్ఫ్లుయెన్స్ తన లా మాత్రమే నడుస్తుంది. హీఈస్ ద పవర్ఫుల్ కింగ్, పవర్ఫుల్ లీడర్ అని చెప్పి ఒక మీనింగ్ వచ్చేలాగా ఆ లైన్స్ ని డిజైన్ చేశారు. సింపుల్ గా తన నేల మీద అంటే తను పుట్టిన తన మాతృదేశం, తన మాతృభూమి మీద తన అథారిటీ ఉంటుంది అని చెప్పి అది క్లియర్ కట్ గా మెన్షన్ చేస్తున్నారు. సో హీ ఈస్ ద టోటల్ లీడర్ ఆఫ్ దట్ సాయిల్. సో ఎంతమంది వచ్చినా, ఎంతమంది ఇది మాది, ఈ ఏరియా మాది, ఈ ప్లేస్ మాది, ఈ కంట్రీ మాది అని చెప్పి డిక్లరేషన్ ఇచ్చేసి పరిపాలించేద్దాం, వాళ్ళని డామినేట్ చేద్దాం అని చెప్పి రకరకాల ఆయుధాలు వేసుకొని, ఆర్మీస్ వేసుకుని వాళ్ళు వచ్చి అథారిటీ చూపిద్దామని అనుకుంటుంటే దెన్ ఈ క్యారెక్టర్ వచ్చి ఇది నా నేల, ఇక్కడ టోటల్ అథారిటీ నాదే అన్నట్లుగా తన అనౌన్స్మెంట్ ఇస్తున్నాడు. అది కూడా ఆ అనౌన్స్మెంట్ ఎలా ఉంది అంటే అది క్లియర్ కట్ గా ఈ పోస్టర్ లో చూపించారు. సో ఫస్ట్ టైం మనకు ఎన్టీఆర్ గారి లుక్స్ ని ఆల్మోస్ట్ ఒక షేప్ ని మనకు చూపించారు. సో ఎన్టీఆర్ గారు ఒక క్లిఫ్ మీద అంటే ఒక హైయెస్ట్ క్లిఫ్ మీద నుంచొని ఆ ఏరియా మొత్తాన్ని తను చూసి ఇదంతా నాదే అన్నట్లుగా ఆ సింబాలిజం ని మనకు చూపిస్తున్నారు. సో అందుకనే మూవీ టీమ్ హ్యాండిల్ నుండి ఆ లైన్స్ వచ్చాయి, లైక్ సెట్స్ హిస్ సైట్ ఆన్ ద వరల్డ్. ఇక్కడ ఈ పోస్ట్ లో తన చూపుని అంటే ఆ హైయెస్ట్ క్లిఫ్ మీద, ఆ కొండ మీద నుంచొని తన చూపుని ఆల్మోస్ట్ ఎటువైపు అయితే తను చూస్తున్నాడో అదంతా నాదే అన్నట్టుగా ప్రకటిస్తూ ఇదంతా కాదు, తన చూపు అంటే తన కాన్కరింగ్ పవర్ ని ఈ వరల్డ్ మొత్తం వ్యాపించడానికి రెడీగా ఉన్నాడు అని చెప్పి ఒక సందేశం, ఒక మెసేజ్ ని ఇస్తున్నాడు అన్నట్లుగా క్లియర్ కట్ గా అర్థం చేసుకోవచ్చు. సో అందుకనే ఈ మూవీ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు అంటే మైత్రి రవి గారు ఆల్రెడీ ఒక ఫంక్షన్ లో ఇది నార్మల్ సినిమా కాదు, ఇంటర్నేషనల్ సినిమా అని చెప్పి చాలా క్లియర్ కట్ గా చెప్పారు. అప్పుడు ఇంటర్నేషనల్ అంటే మేబీ ఇంటర్నేషనల్ వైడ్ గా ఇది రీచ్ అవుతుందేమో, లేదా ఇంటర్నేషనల్ వైడ్ గా రిలీజ్ అవుతుంది కాబట్టి ఇంటర్నేషనల్ మూవీ అని చెప్పి ఆయన చెప్తున్నారేమో అని చెప్పి చాలా మంది అనుకున్నారు. బట్ అలా కాదు, ఈ స్టోరీ సెట్ అయ్యేది ఓవరాల్ గా వరల్డ్ మొత్తం కాంకర్ చేయడానికి. తను ఇక్కడ తన నేల మీద పుట్టి ఆల్రెడీ అథారిటీ చూపిస్తున్న, పవర్ చూపిస్తున్న కొంతమందిని క్లియర్ కట్ గా నాశనం చేసి తను కాంకర్ చేసి తన సాయిల్ మీద తన అధికారాన్ని ప్రకటించి దెన్ ఆ చూపుని ప్రపంచం వైపు చూశాడు అన్నట్లుగా క్లియర్ కట్ గా ఈ పోస్టర్ ద్వారా అండ్ ఆ లైన్స్ ద్వారా చెప్తున్నారు. సో ఓవరాల్ గా ఈ మూవీ నేటివిటీలో స్టార్ట్ అయ్యి వరల్డ్ మొత్తం వ్యాపిస్తుంది. వరల్డ్ మొత్తం తన పవర్ ని తను ఎలా ఎస్టాబ్లిష్ చేస్తాడు అనేది మూవీ కాన్సెప్ట్ అయి ఉండొచ్చు. సో దాన్ని ఆధారంగా చేసుకుని స్టోరీని బిల్డప్ చేసి దెన్ స్క్రీన్ ప్లే ని రాసుకుని ఉంటారు. అందుకనే రకరకాల ప్లేసెస్ లో లైక్ జార్డన్ లో షూటింగ్ చేశారని చెప్పి మనకు న్యూస్ అయితే వచ్చింది. అలా రకరకాల ప్లేసెస్ లో ఈ క్యారెక్టర్ తన డామినెన్స్ చూపిస్తాడు, తన అథారిటీ చూపించి తన రెయిన్ ని వరల్డ్ మొత్తం అంటే ఓన్లీ ఈ సాయిల్ లో తన పుట్టిన నేల మీదే కాకుండా వరల్డ్ మొత్తం చూపిస్తాడు.
తన రెయిన్ అండ్ తను ఎక్కడైతే కాలు మోపాడో అది తన సాయిల్ అయిపోతుంది అని చెప్పి క్లియర్ కట్ గా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి అనిపిస్తుంది. అండ్ ఆల్సో ఈ పోస్టర్ ని ఇంకా బాగా అబ్జర్వ్ చేస్తే ఒక బ్లాస్ట్ అయినట్టుగా ఆ బ్లాస్ట్ మధ్యలో తను వెళ్లి అలా నుంచొని చూస్తున్నాడు అన్నట్లుగా క్లియర్ కట్ గా చూపిస్తున్నారు. అంటే ఆ చుట్టుపక్కల మొత్తం ఏదో యుద్ధం జరిగినట్టుగా ఆ యుద్ధం మధ్యలో తను వెళ్లి అలా నుంచున్నట్లుగా చాలా క్లియర్ కట్ గా చూపిస్తున్నారు. బట్ ఆ నుంచునే స్టైల్ ఏదైతే ఉందో చాలా అమాయకంగా నార్మల్ గా చూస్తున్నట్లుగా అనిపిస్తుంది. తన ఐస్ ని అంటే ఎన్టీఆర్ గారి ఐస్ ని మనం చూసే వరకు అదంతా నార్మల్ పోస్టర్ లాగే కనిపిస్తుంది. బట్ వన్స్ ఆ ఐస్ తో తను చేసే యాక్టింగ్ ఏదైతే చూపిస్తారో అది నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. నాకు తెలిసి గ్లిమ్స్ లో అంటే May 20th వచ్చే ఆ గ్లిమ్స్ లో తన ఐస్ తన కళ్ళతో చేసే ఆ డామినెన్స్ ని క్లియర్ కట్ గా చూపిస్తారు. ఆల్రెడీ మనం రావణ్ క్యారెక్టర్ లో తను ఏ రేంజ్ లో తన కళ్ళతో డామినెన్స్ చేశారు అనేది క్లియర్ కట్ గా చూసాం. అదొక శాంపిల్ అనుకుంటే ఇది దానికి మించుంటుందని చెప్పి క్లియర్ కట్ గా అనుకోవచ్చు. సో ఆ పోస్టర్ చూడడానికి చాలా నార్మల్ గా ఏదో అమాయకంగా చూస్తున్నాడు అన్నట్లుగా అనిపిస్తుంది. కానీ వన్స్ ఆ కళ్ళతో ఆ యాక్టింగ్ చేసినప్పుడు ప్రశాంత్ నీల్ గారు ఎన్టీఆర్ గారి దగ్గర నుండి ఆ యాక్టింగ్ ని రాబట్టుకుంటే దెన్ చూడండి అది ఏ రేంజ్ లో పేలిపోతుందో, నెక్స్ట్ లెవెల్ ఉంటుందంటే. అండ్ దాట్ రవి బస్రూర్ గారి మ్యూజిక్, దానికోసం అయితే నేను చాలా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. ఆ గ్లిమ్స్ ఎలా చూపిస్తారు, ఆ షార్ట్స్ ఎలా కట్ చేస్తారు, అండ్ దాట్ ఆ షార్ట్స్ లో ఎన్టీఆర్ గారి ఎలాంటి యాక్టింగ్ ని మనకు చూపిస్తారు, అండ్ దెన్ ఆ మ్యూజిక్ దానికి సింక్ అయ్యేలాగా ఎలా పెడతారు అనేది నేనైతే చాలా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. అండ్ అలాగే ఎన్టీఆర్ గారి అటైర్, ఆ అటైర్ అంటే ఆ డ్రెస్సింగ్ స్టైల్ ఏదైతే ఉందో తన బాడీ చుట్టూ బుల్లెట్స్ పెట్టుకున్నట్లుగా, అంటే ఒక బెల్ట్ కి బుల్లెట్స్ ఉంటాయి కదా, దాన్ని ఏమంటారో నాకు ఐడియా లేదు. సో ఆ బుల్లెట్స్ పెట్టుకుని ఉన్నట్లుగా క్లియర్ కట్ గా కనిపిస్తున్నారు. అంటే ఆయన చేతుల్లో ఆయుధం ఏమీ కనిపించట్లేదు, కానీ మేబీ ఆయుధంతో యుద్ధం చేసిన తర్వాత అది పక్కన పడేసి జస్ట్ అలా చూస్తున్నారేమో. సో ఆ గన్ కోసం ఆ బుల్లెట్స్ ఆ బెల్ట్ అలా పెట్టుకుని ఉన్నట్లుగా క్లియర్ కట్ గా కనిపిస్తుంది. బట్ మూవీ టీం వాళ్ళు రిలీజ్ చేసిన పోస్టర్ లో అయితే ఏమీ కనిపించట్లేదు, జస్ట్ సిలియట్ షాట్ లాగా కనిపిస్తుంది. బట్ మనమైతే దాన్ని కొద్దిగా కలర్ చేంజెస్ చేస్తే దెన్ ఆయన ఒంటి మీద ఉన్న ఆ బెల్ట్ ఆ బుల్లెట్స్ అన్ని క్లియర్ కట్ గా కనిపిస్తున్నాయి. సో ఓవరాల్ గా ఈ పోస్టర్ లోని ఈ సీన్ ఏదైతే ఉందో ఈ ఇమేజ్ వచ్చేసరికి ఒక వార్ సీక్వెన్స్ నుండి తీసుకొని ఇలా మనకు ఒక పోస్టర్ లాగా డిజైన్ చేసి చూపించారని చెప్పి క్లియర్ గా మనకు అర్థమవుతుంది. సో ఓవరాల్ గా మీకు ఎలా అనిపించింది ఈ పోస్టర్, ఈ రిలీజ్ డేట్ అండ్ May 20th ఫస్ట్ గ్లిమ్స్ వస్తుందని చెప్పి ఆ అనౌన్స్మెంట్ చేయడం? సో మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మన వీడియోస్ నచ్చితే ఫస్ట్ లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, అండ్ సపోర్ట్ చేయడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. అండ్ వన్స్ గ్లిమ్స్ రాగానే, అంటే గ్లిమ్స్ కంటే ముందు మేబీ పోస్టర్ రావచ్చేమో, అండ్ పోస్టర్ వచ్చినప్పుడు అండ్ గ్లిమ్స్ వచ్చినప్పుడు దాని గురించి ఇంకా డీటెయిల్ గా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.